హలో అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి పాత టవల్‌తో మ్యాట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం టవల్స్‌ని కొన్ని డేస్ యూజ్ చేసి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఇలాంటి కాటన్ టవల్స్‌ని చక్కగా మ్యాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా టవల్‌ని 4 ఫోల్డింగ్స్ లాగా చేసుకొని దీన్ని కొంచెం కట్ చేసుకోవాలి. మనకి 2 లెగ్స్ పట్టేంత ఉంచేసుకొని మిగతా క్లాత్‌ని ఇలా కట్ చేసుకొని ఈ మిగతా క్లాత్‌ని కూడా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని వీటిని సపరేట్ చేసుకోవాలి. ఇవి సైడ్స్‌కి ఇలా పెట్టడానికి ఫినిషింగ్‌కి చాలా బాగుంటుంది. మ్యాట్ అనేది తొందరగా పాడవదనమాట. ఇలా నీట్ ఫినిషింగ్ కోసం దాన్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా సైడ్స్‌కి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లుక్ అనేది బాగా ఉంటుంది. తొందరగా దారాలు అనేవి లేవవన్నమాట. మనం వాష్ చేసినప్పుడు కూడా ఇది తొందరగా పాడవదు. ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కాటన్ క్లాత్తో మ్యాట్ రెడీ చేసుకోవడం వల్ల ఇవి వాష్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఆరిపోతాయి. వాటర్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ కూడా వేసుకున్న తర్వాత మిగతా కార్నర్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగానే అన్ని క్లాత్ తోటి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మనం టవల్లో ఏ క్లాత్ వేస్ట్ కాకుండా అన్ని క్లాత్ యూజ్ చేసేసి ఇలా మ్యాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం సైడ్స్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైన్స్ లాగా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. పొడవు అదేవిధంగా అడ్డం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 1 or 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మ్యాట్ వచ్చేసి స్ట్రాంగ్గా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది డిజైన్ లాగా. ఇలా మొత్తం టోటల్గా పొడవు అదేవిధంగా అడ్డంగా వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది.